హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ కిరణ్ గణేష్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైంటుంది. ఎస్, వీఆర్ గోయింగ్ టు పూణే. రండి నాతో కలిసి బెంగళూరు నుంచి పూణేకి ట్రావెల్ చేద్దరు. కానీ ఇప్పుడు టైం వచ్చేసి మిడ్నైట్ 1:30. మై ఫ్లైట్ టైం వచ్చి మార్నింగ్ 5 o'clock. సో ఫస్ట్ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ బస్ అయితేలో వెళ్దామైతే అనుకున్నాం, కానీ మేబీ లేట్ అయిపోతుందేమో అనేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ ఫేర్ వచ్చి 1,100 రూపీస్ అలా పడింది. 2 members వెళ్తా ఉన్నాము. అదే బస్ ఫేర్ అయితే పర్ హెడ్ 310 రూపీస్, 620 రూపీస్ పర్ బోత్ పర్సన్స్. అండ్ క్యాబ్ వచ్చేసింది. Hey bro. Hey bro. When did you start? Still going on? Started just now. చాలా చలిగా ఉంది. యాక్చువల్లీ మన ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే రెగ్యులర్ టైమ్స్లో ఒక 3 hours అయితే తీసుకుంటుంది. సో మిడ్ నైట్ కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. సో చూడాలి ఎంత టైం పడుతుందో రీచ్ అయ్యడానికి. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. సో యాక్చువల్గా మనం ఇప్పుడు వెళ్తున్నది వచ్చి టెర్మినల్ 1. బెంగళూరులో టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 ఉంది. టెర్మినల్ 2 వచ్చి కొత్తది, టెర్మినల్ 1 వచ్చి పాతది. మ్యాక్సిమం టెర్మినల్ 2లో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేటివి ఫ్లై అవుతూ ఉంటాయి. సో నేను అది కూడా రిటర్న్ వచ్చేటప్పుడు నాకు అరైవల్ వచ్చి నాకు టెర్మినల్ 2నే ఉంది. సో అప్పుడు చూపిస్తాను టెర్మినల్ 2 ఎలా ఉంది అనేసి. సో ప్రస్తుతానికైతే టెర్మినల్ 1లో రీచ్ అయిపోతా ఉన్నాము. మేమిద్దరం రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్. ఇంకా 2 జాయిన్ అవ్వాల్సి ఉన్నది. Terminal 1 only, right? Sorry. You have to tell. No, it's okay. Fine. You have to tell. Shall we wait for here or we'll go there? I will go like ఇదే బెంగళూరు టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్. ఇది కూడా ఏమంత బాగాలేకుండా ఏం లేదు, చాలా బాగుంది ఇది కూడా ఎయిర్పోర్ట్. you want to go this side or? ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత మా వాళ్ళు వచ్చేసారు. సో అందరం కలిసి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఓకే. మేము ఆల్రెడీ వెబ్ చెక్-ఇన్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ డిజి యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కానీ మనం వెరిఫికేషన్ ఫినిష్ చేసుకునేస్తే ఇక్కడ వచ్చి జస్ట్ మనం నిలబడుకుంటే మన ఫోటో క్యాప్చర్ అయ్యేసి లోపలికి అలో అయిపోతుంది. ఒకవేళ మనం డిజి యాత్రలో వెరిఫై చేసుకోకపోయినా అక్కడ మాన్యువల్గా వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ చెకప్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఐడి కార్డు టికెట్ చూపించేస్తే లోపలికి పంపించేస్తారు. సో లోపలికి వెళ్ళిందే ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చి బ్యాగేజ్ చెక్-ఇన్ చేయాల్సి వస్తుంది. సో దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ బ్యాగేజ్. బ్యాగేజ్ని చెక్-ఇన్ చేయడానికి క్యూలో వెళ్తున్నాము. బ్యాగ్ని చెక్-ఇన్ చేసేసాము. బ్యాగేజ్ చెక్-ఇన్ తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ చెక్కి వెళ్ళాలి.
సెక్యూరిటీ చెక్ ఫినిష్ అయిపోయింది. సో మా యాక్చువల్ ఫ్లైట్ వచ్చి 5 o'clockకి మేము 2 hours ముందే రీచ్ అయిపోయాము. సో టైం ఉంది, అలాగే ఆకలి స్టార్ట్ అయ్యింది. మా దగ్గర లాంజ్ యాక్సెస్ కార్డ్స్ కొంతమంది దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర ముందే తీసుకొచ్చుకున్నాము. సో వాళ్ళు ఒక 2 rupees కట్ చేసుకునేసి అయితే మాకు లాంజ్ యాక్సెస్ ఇచ్చారు. సో రండి లోపలికి వెళ్ళి ఫుల్ బ్యాటింగ్ చేసేద్దాం. మరి మొదలు పెడదామా? రండి. చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంది ఇక్కడ. అదేదో నా పేర్లు కూడా తెలియట్లేదు చాలా వాటికి. కంటికి కనిపించినవన్నీ ప్లేట్లో పెట్టేసుకునేసిన, ఏదైతే అదైంది మళ్ళీ చూసుకుందాం అనేసి. ఏది ఏ పక్క నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కానీ మొత్తానికి దిబిడిగా స్టార్ట్ చేసేసాను. ఫుల్ సౌత్ ఇండియన్, కాంటినెంటల్ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి. ఫస్ట్ ప్లేట్లో మొత్తం పెట్టేసుకుంటే బాగుండదు కాబట్టి కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేద్దామని కొంచెం ప్లేట్ పట్టే వరకు ఫుడ్ పెట్టుకొచ్చి ఫస్ట్ రౌండ్కి అలా కానిద్దాం అనేసి అనుకుంటాను. యాక్చువల్గా నాకు ఉప్మా నచ్చదు ఇంట్లో చేస్తే. ఇంకా మీలో కూడా ఎవరికైనా ఉప్మా నచ్చకపోతే కమెంట్ చేయండి. కానీ బయట అలా ఎందుకో తెలియదు కానీ బయట అయితే ఉప్మా తింటాను నేను. యాక్చువల్లీ ఇంట్లో ఉప్మా చేసి తిన్నాను. సాసేజ్ ఇదేదో బన్ను ముక్క తీయగా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ స్వీట్స్తో స్టార్ట్ చేసేసాను నేను. ఫస్ట్ అదే కనబడింది, అదే ఎత్తుకుంటాను. చట్నీ చాలా సూపర్గా ఉంది, కోకోనట్ చట్నీ. అంత అన్హెల్తీ తిన్నాక కొంచెం హెల్తీగా తిందాం అనేసి స్ప్రౌట్స్, ఆలివ్స్, కుకుంబరు జ్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ యోగర్ట్ ఫుల్గా తినేసి నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాము బోటింగ్ అనేసి బయలుదేరేసాను. అదిగో అక్కడ కనిపిస్తాను చూడండి, ఇది టెర్మినల్ 2. చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీ థీమ్తో చేశారు, చాలా బాగుంది. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఎంజాయ్ ది బ్యూటిఫుల్ వ్యూస్.
పూణేలో ల్యాండ్ అయిపోయాము. We welcome you to Pune. We పూణే సిటీ మహారాష్ట్రలో ఉంది. ముంబై తర్వాత పూణే సిటీ చాలా పెద్దది. మహారాష్ట్ర అనగానే మనకు గుర్తుకొచ్చేది దాని యొక్క చారిత్రాత్మకత. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ సిటీ మరాఠా ఎంపైర్కి సెంటర్ పవర్గా ఉండేది. పూణే మహానగరం నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్కి ప్రసిద్ధిగాంచింది. ఇంకా ఈ నగరం ప్రత్యేకతకు వస్తే పూణేని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అనేసి అర్థం. అండ్ పూణే సిటీ ద ఫాస్టెస్ట్ హైటెక్ గ్రోయింగ్ హబ్గా తయారవుతోంది. చాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ ఇక్కడ బిల్డ్ చేస్తూ ఉన్నారు హెడ్ క్వార్టర్స్ని. ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాక్చువల్లీ బెంగళూరు, హైదరాబాద్ ఇంకా కొన్ని సిటీస్లో ఎయిర్పోర్ట్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా పక్కన వాకబుల్ డిస్టెన్స్లోనే సిటీ మొత్తం ఉంది. సో మేము హోటల్కి వెళ్ళే ముందు కాఫీ తాగుదామనేసి పక్కనే ఉన్న ఒక చిన్న కొట్టుకైతే వచ్చాము. ఇక్కడ చిన్న హోటల్ లాగా ఉంది. సో కాఫీ ప్లస్ మ్యాగీ ఆర్డర్ చేసాము. వేడివేడిగా మ్యాగీ వచ్చేసింది. పొద్దున్నే అలా చలికి కాఫీ తాగుతూ మ్యాగీ తింటే చాలా సూపర్గా అనిపించింది. సో మొత్తం అందరూ ఒక చేసి ఫినిష్ చేసేసాము. ఫినిష్ చేసి నెక్స్ట్ ఊబర్ బుక్ చేసుకుందాం అనేసి ఇంతకుముందు చూపించా కదా, అక్కడ మాల్లోనే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఓ క్యాబ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో క్యాబ్ బుక్ చేసుకునేసి హోటల్కి అయితే బయలుదేరిపోయాం. హోటల్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం స్టే చేసే హోటల్ వచ్చి రాయల్ ఆర్చిడ్. అందరికీ సపరేట్గా ఒక్కొక్క రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ టూర్ చూపిస్తాను రండి. 810. Mine is 810. 806. 810. 810. కార్డు రివర్స్లో పెట్టాను. చూద్దాం రండి ఎలా ఉందో. ఎక్సైటెడ్. కబోర్డ్స్ వావ్, చాలా బాగుంది రూము. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. చూద్దాం రండి వ్యూ ఎలా ఉందో ఇక్కడ నుంచి. సూపర్. పూల్, మెట్రో ట్రైన్ అలా వెళ్తుంది. చాలా మంచి వ్యూ దొరికింది యాక్చువల్లీ.
రండి వాష్రూమ్ ఎలా ఉందో చూసేస్తాం. ఇలా వస్తే లెఫ్ట్లో ఉంది వాష్రూమ్. ఫోన్ ఇచ్చారు, హెయిర్ డ్రైయర్, అది నేను, బాత్ టబ్, సూపర్, ఫుల్ హ్యాపీ. లోపలేముందో చూద్దాం. సేఫ్ ఇచ్చారు, గేజ్ ఇచ్చారు, ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు అవి పెట్టుకునేసి లోపల ఐరన్ చేసుకోవడానికి. ఫుల్గా టైర్డ్ అయిపోయాను నైట్ అంతా జర్నీ చేసి. ఫ్రెష్ అప్ అయిపోయేసి పడుకునేస్తాను. లేచాక ఈరోజు ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు బాయ్, టేక్ కేర్.